పవర్ పాలిటిక్స్ కాదు, ప్రజలకు ఉపయోగపడే పాలిటిక్స్ కావాలంటున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్. ప్రస్తుతం రిటైర్డ్ విజయ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు. 2,50,000 కోట్లు డీబీటీ చేశామని చెప్తున్నారు. కానీ 2,50,000 మంది కుటుంబాల్లో వెలుగులు లేవు. ఆ పేదవాళ్ళుగా ఉన్నారు. పేదవాళ్ళుగా మార్చలేకపోయారని చెప్పారు. ఎందుకు ఆ కామెంట్ చేశారు? ఇప్పుడు మనము ప్రతిరోజు ఒక చేపను ఇస్తూ ఉంటే ఆ చేప వండుకుని తింటారు. మళ్ళీ రేపు ఎప్పుడు చేప వస్తుంది, ఎప్పుడు భోజనం దొరుకుద్ది అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏమిటంటే, ఆ చేపను ఎలా సంపాదించుకోవాలి, దానిని ఎలా పట్టుకోవాలి అని నేర్పించాలనేది మా ఉద్దేశం. ఈ రోజునటువంటి ఈ ఆధిపత్య వర్గాల నుంచి 2 కుటుంబాల నుంచి వచ్చిన 4 పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఉచితంగా ఇస్తాము, ఉచితంగా డబ్బు ఇస్తాము అని. ఆ ఉచితంగా ఇచ్చేదాన్ని ఒక వేలంలాగా ఒకరు 10,000 అంటే ఇంకొకరు 12,000 అని, ఒకరు 14 అంటే ఇంకొకరు 15 అని, మనం వేలం పాటలో ఒక వస్తువుని పాడుకున్నట్టుగా ఈ ఓట్లను పాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. 2.5 లక్షల కోట్ల డీబీటీ ఇచ్చారు. మరి 2.5 లక్షల కుటుంబాలైనా పేదరికం నుంచి బయటపడ్డాయా? చూపించండి. వారు బయటకు రావాలి పేదరికం నుంచి అంటే ఒక స్థిరమైన ఆస్తినివ్వాలి, ఒక స్థిరమైనటువంటి వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిని ఇవ్వాలి, ఒక స్థిరమైన ఉద్యోగాన్ని ఇవ్వాలి. అప్పుడు నెల నెల వారికి ఆదాయం వస్తుంది, వారు పేదరికం నుంచి బయటపడతారు. అలాంటి చర్యలు ఏమి చేయకుండా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది? అందు గురించి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ ఉద్దేశంతో మేము ఈ పార్టీని స్థాపించాం. అంటే డబ్బులు లేకుండా ఓట్లు కొనలేని స్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. వాటికి భిన్నంగా మీరు ఏ విధమైన రాజకీయాలు చేయబోతున్నారు? మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం, మనం డబ్బు తీసుకుని ఓటు వేస్తే మనం ఇచ్చిన దానికి 1000 రెట్లు వాళ్ళు సంపాదించుకోవడానికి అదే పెట్టుబడిగా వాడుతున్నారు. వారు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలనుకునే వారిని ఎన్నుకుందామా, లేకపోతే మనకి సేవ చేయాలి, మనకి ప్రతినిధిగా ఉండి మన యొక్క శ్రేయస్సు చూడాలి అనుకునే వారికి ఓటేయాలనుకుంటే మనం వారి దగ్గర డబ్బు తీసుకోకుండా మీరు ఓటేయండి, రేపు దేనికోసమైనా నిలదీసి అడిగేటువంటి హక్కు ఉంటుంది. అలా లేకపోతే మనం నిలదీయడానికి ప్రయత్నం చేసినా ఊరికే వేసావా, ఆ రోజు డబ్బు తీసుకున్నావు కదా, తీసుకుని వేసావు కదా అని అన్న ఉదంతాలు నా దగ్గర ఉన్నాయి. లైవ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను వెళ్ళి అడిగితే ఇలా చెప్పారు సార్, మేము ఓటేసి ఎన్నుకున్నటువంటి మా ఎమ్మెల్యే అని చెప్పినటువంటివి ఉన్నాయి. కాబట్టి నేను డబ్బుకి మనం దాసోహం అయితే రేపు మన భవిష్యత్తుని కోల్పోతాము. అందుకోసం మన భవిష్యత్తు కోసం అయితే డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయొద్దు. అంటే 98% హామీలు అమలు చేశామని వైసీపీ చెప్తుంది. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన దానికంటే అమౌంట్, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ ఎక్కువ మందికి ఇస్తామని టీడీపీ చెప్తుంది. మీరేం చెప్తారు సార్ దానికి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజాధనాన్ని ఓటు కోసం పెట్టుబడిగా ఎలా పెడతారు మీరు? ప్రజాధనం ప్రజల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి, శాంతి భద్రతలకు, రక్షణ కోసం వాడాలి. ఒక డిఫెన్స్ కోసం, ఒక లా అండ్ ఆర్డర్ కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, ఒక వెల్ఫేర్ కోసం వాడటానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్సుల రూపంలో కడుతున్నారు. అది మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, మీరు ఆ కుర్చీలో కూర్చోవాలి అన్నటువంటి ఆలోచనతో దాన్ని ఓటరుకు పెట్టుబడిగా ఎలా పెడతారు? అది తప్పు. ఒక స్థిరమైన జీవితం ఇవ్వడానికి, పేదరికం నుండి విముక్తి పరచడానికి మేము ఈ డిక్లరేషన్లో తీసుకొచ్చిన అంశాలు అధిక జనుల యొక్క ఆకాంక్షలుగా తెచ్చాం. ఈ అధిక జనులు ఏం కోరుకుంటున్నారో మేము గ్రామ స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయిలో చూసి పెట్టాము. అవి పెట్టండి మీ మేనిఫెస్టోలో. ఈసారి పెట్టి భూమి ఇస్తానని చెప్పండి, 3 సెంట్ల స్థలం ఇస్తాం, 6 లక్షలు ఇంటికి డబ్బు ఇస్తాం అని చెప్పండి. ఆ విధంగా తీసుకురండి. అప్పుడు అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుంది. అంటే ఇప్పటికే ప్రజలు ఉచితాలకు అలవాటు పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ వాతావరణాన్ని దాటి మీరు ఎలా అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక కుటుంబానికి రకరకాల పథకాల ద్వారా 1 లక్ష రూపాయలు వచ్చాయి అనుకుందాం. 5 సంవత్సరాల్లో 5 లక్షలు వచ్చాయి అనుకుందాం. ఈ 5 లక్షలు 5 నెలల్లో ఖర్చు అయిపోతాయి. అయితే నేనేం చెప్పాను, 3 సెంట్ల స్థలం ఇచ్చి 6 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వండి, రెండు పడక గదులు ఉన్నటువంటి ఇల్లు కట్టుకుంటారు, అది 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 లక్షల కోసం ఆశపడి మన 100 సంవత్సరాల జీవితాన్ని వదులుకుంటామా, లేకపోతే మనకు కావాల్సింది సాధించి దానిలో స్థిరంగా జీవిస్తామా? ఇది ప్రజలు ఆలోచించాలని చెప్తున్నాను.
ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, దాని మీద స్పష్టత వచ్చింది. మన రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంలో మాట్లాడేటువంటి ధైర్యం కలిగినటువంటి వారు ఈరోజు ఎవరు కూడా లేరు. అందువల్ల రాష్ట్రంలో ప్రయోజనాల కోసం, మైనారిటీల ప్రయోజనాల కోసం, అధిక జనుల ప్రయోజనాల కోసం మాట్లాడలేని వాయిస్లెస్ పీపుల్కి ఒక వాయిస్ని ఇవ్వడం కోసం పార్లమెంటుకి వెళ్ళాలనే ఉద్దేశంతో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లోకి రావాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు మీ సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, మీరు వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు, తిరుపతిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం? మనము అంటే రాష్ట్రంలో ఎక్కడ పార్లమెంటుకి పోటీ చేయడానికి దేశంలో ఎక్కడైనా ఓటర్ అయితే సరిపోతుంది, అసెంబ్లీకి పోటీ చేయడానికి రాష్ట్రంలో ఎక్కడైనా ఓటర్ అయితే సరిపోతుంది. నేను అక్కడ పనిచేసినటువంటి కాలంలో అనేకమైనటువంటి పరిస్థితులు, బాధలు వారందరి దగ్గర చూడటం జరిగింది. వారితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం నాకు ఏర్పడిపోయింది. 3.5 సంవత్సరాలు ఉండడం వల్ల గ్రామానికి వెళ్ళి ప్రతి మహిళను తట్టి వారందరికీ కూడా ఎన్నో నేర్పించి వారందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి నేను చేసినటువంటి ప్రయత్నం వల్ల ఒక ఆత్మీయ అనుబంధం నాకు అక్కడ ఉన్నటువంటి మహిళలతోనూ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలతోనూ ఏర్పడింది. ఆ విధంగా ఒక అధికారిగా సేవ చేశాను. ఈరోజు వారికి ఒక ప్రతినిధిగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, అంటే ఉచితాల ఇవ్వడం వల్ల ప్రజలకి ఉపయోగం లేదు, ఒక స్థిరమైనటువంటి వాళ్ళకి వృద్ధి కలిగేలాగా ఏదైనా 3 ఎకరాల భూమి లేకపోతే ఒక 6 లక్షల డబ్బు ఇవ్వడం ద్వారా వాళ్ళు పూర్తిస్తారు ఇల్లు కట్టుకుని స్థిరమైన నివాసం ఏర్పడుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. తిరుపతి పార్లమెంట్కి తాను పోటీ చేయబోతుందని చెప్తున్నారు. అక్కడ 3.5 సంవత్సరాలు అధికారిగా పనిచేశాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి వ్యక్తితో తనకు పరిచయం ఉంది కాబట్టి అక్కడ సమస్యలు తనకు తెలుసు కాబట్టి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.